హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు రేపటి నుండి పెన్షన్ 4,000 రూపాయలతో పాటుగా మనకు ఈ కానుకలను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు ఏపీ ప్రభుత్వం మనకు పంపిణీ చేయబోయేటటువంటి కానుకలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఏపీలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకు పెన్షన్లు అనేవి మనకు వృద్ధులైతే కనుక 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే మనకు కిడ్నీ బాధితులు, అలాగే డయాలసిస్ బాధితులు, అలాగే మనకు తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే మనకు రేపటి నుండి మనకు పంపిణీ అయితే చేయబోయేటటువంటి పెన్షన్లతో పాటుగా మనకు ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఏపీ ప్రభుత్వం అసలు పంపిణీ చేయబోయేటటువంటి కానుకలు ఏంటి, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల రేషన్ పంపిణీ అయితే చేస్తారు. కాబట్టి మనకు మే 1వ తేదీన ఏదైతే రేషన్ అనేది ఉంటుందో ఆ రేషన్ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఈ రేషన్ పంపిణీ అనేది మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చి పంపిణీ అయితే చేసేవారు. ఇప్పుడు మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, మీరు ఈ రెండిట్లో ఏ కార్డు అయినా కానీ తీసుకొని వెళ్ళి మీరు ఈ రేషన్ అనేది తీసుకోవచ్చండి. అయితే ఇది మనకు పెన్షన్దారులు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు. తప్పనిసరిగా రేషన్లో మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యురాలకి 5 కేజీల రేషన్తో పాటుగా మనకిచ్చేటటువంటి ఏవైతే చక్కెర కానివ్వచ్చు, రాగులు కానివ్వచ్చు, జొన్నలు, సో మనకు కందిపప్పు, సో ఇవైతే ఇస్తారు. కాబట్టి సో మీరు ఏదో ఒక ఐటమ్ అనేది రిసీవ్ చేసుకొని తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఈ కానుకలు తీసుకున్న తర్వాత మనం ఏంటంటే మనకి ఏమన్నా ఎక్స్ట్రా కావాలన్నా కానీ వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీకు రేషన్ బియ్యంకి సంబంధించి కూడా ఏంటంటే మనకు ప్రభుత్వం ఏంటంటే ఫోర్టిఫైడ్ బియ్యం అయితే వేస్తున్నారు. కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని మీరు అమ్ముకోకుండా మీరు వండుకొని తినే విధంగా అయితే ప్రభుత్వం అయితే మనకు ఈ మంచి బియ్యాన్ని అయితే అందిస్తున్నారండి ఏపీ ప్రభుత్వం ప్రజలకు. సో ఇదండి మనకు పెన్షన్దారులకు మనకు పెన్షన్తో పాటుగా ఈ కానుక అనేది అందబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.